నమస్తే, వెల్కమ్ టు వైడ్ యాంగిల్. ఒకదానికి మించి మరొకటి. ఓ బీభత్సం మర్చిపోయేలోపు మరో విషాదం. ఇండియా మీద తుపాన్లు దండయాత్ర చేస్తున్నాయి. అసలే కరోనా గుప్పిట్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న ఇండియాను సైక్లోన్లు వణికిస్తున్నాయి. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే అరేబియా సముద్రం కూడా ఇప్పుడు భయపెడుతోంది. అసలు ఎందుకు ఈ పరిస్థితి? ఓవైపు కరోనా కల్లోలం, మరోవైపు వరుస తుపాన్ల బీభత్సం. ఇవాళ యాస్, నిన్న తౌటే, మొన్న ఆంఫన్. ఒకదానికి మించి మరొకటి అన్నట్లు సైక్లోన్లు. రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయి? కరోనా సెకండ్ వేవ్ సృష్టిస్తున్న విలయం అంతా ఇంతా కాదు. మహమ్మారికి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. వైరస్ కు విరుగుడు ఎప్పుడు, అంతం చేసేది ఎలా అని అఖండ భారతావని రోధిస్తోంది. దేశవ్యాప్తంగా కేసులు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. సెకండ్ వేవ్ అయిపోయినట్లే కాస్త హాయిగా ఉండొచ్చని అనుకుంటున్న సమయంలో సీన్ మరింత చిత్రంగా మారుతోంది. తుపాన్లు పిడుగుల్లా దూసుకువస్తున్నాయి. ఇన్నాళ్లు ఓ మోస్తారు భారీ తుపాన్లు చూశాం. ఇప్పుడు అతి తీవ్రంగా మారి భయపెడుతున్నాయి. ఒకదానికి మించి మరొకటి ముప్పును ఇంటి ముంగిట్లోకి తీసుకొస్తున్నాయి. తుపాన్ అంటే తెలియని సముద్రాలు కూడా ఇప్పుడు భయపెడుతున్నాయి. మొన్న ఆంఫన్, నిన్న తౌటే, ఇప్పుడు యాస్. దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా మారుతున్నాయి తుపాన్లు. ప్రాణాలు తీసుకుపోతున్నవి కొన్నైతే, ప్రాణంగా చూసుకుంటున్న పంటను నాశనం చేస్తున్నవి మరికొన్ని. పేరు ఏదైనా సగటు మనిషికి మిగులుతోంది కన్నీరే. బంగాళాఖాతంలో ఏర్పడిన అతి తీవ్ర తుపాను యాస్ ఒడిశాలోని భద్రక్ జిల్లాలోని ధామ్రా ఓడరేవు దగ్గర తీరం దాటే సమయంలో సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఈ సైక్లోన్ కారణంగా జగత్సింగ్పూర్, కేంద్రపారా, జజ్పూర్, భద్రక్, బాలాసోర్, కటక్, ధేన్కానాల్ వంటి ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే కరోనాతో పోరాటంలో అలసిపోయిన రాష్ట్రం యాస్ ప్రభావానికి చిగురుటాకులా వణుకుతోంది. యాస్ తుఫాన్ కారణంగా ఇప్పటికే వందల సంఖ్యలో ఇళ్లు ధ్వంసం అవగా చాలా మంది చనిపోయారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్లోని పలు జిల్లాలపై యాస్ తుఫాన్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికలతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు చర్యలు చేపట్టాయి. బెంగాల్ తీర ప్రాంతాల నుంచి 9 లక్షల మందిని, ఒడిశా నుంచి సుమారు 3 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సైక్లోన్ యాస్ ప్రభావంతో అస్సాం, మేఘాలయలో కూడా భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉండడంతో ఆ రెండు రాష్ట్రాల్లోనూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తీరం దాటే సమయంలో భారీ ఈదురుగాలులు వీయగా విద్యుత్ స్తంభాలు, భారీ చెట్లు ఎక్కడికక్కడ కూలిపోయాయి. ఓ యుద్ధం తర్వాత కనిపించే పరిస్థితి ఇప్పుడు ఒడిశాలోని చాలా ప్రాంతాల్లో దర్శనమిస్తున్నాయి. మార్చి నుంచి మే మధ్య కాలాన్ని ప్రీ మాన్సూన్ పీరియడ్ అంటారు. ఈ సమయంలో ఎక్కువగా తుపాన్లు రావడం ఖాయమే. ఈ స్థాయిలో తక్కువ టైం గ్యాప్లో ఒకదాని తర్వాత ఒకటి ఇలా తుపాన్లు విరుచుకుపడడం ఇప్పుడు టెన్షన్ పెట్టిస్తోంది. ఇప్పటికే తౌటే తుపాన్ సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా మహారాష్ట్రపై ఆ ప్రభావం ఎక్కువగా కనిపించింది. కరోనా గుప్పిట్లో చిక్కుకుని అల్లాడిన రాష్ట్రంపై తౌటే పిడుగులా పడింది. ఆస్పత్రులకు చేర్చడం నుంచి వ్యాక్సినేషన్ వరకు ప్రతి చర్యకు అడ్డంకిగా కనిపించింది. ఆ గాయం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నామని అనుకుంటున్న సమయంలో యాస్ తుపాను రూపంలో మరో విలయం ఇప్పుడు గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. భయపెడుతోన్న సముద్రం, దూసుకొస్తామన్నట్లుగా కనిపిస్తున్న అలలు, గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వీస్తోన్న గాలులు ఇప్పుడు ప్రతి ఒక్కరిని టెన్షన్ పెట్టిస్తున్నాయి. కరోనా సహాయక చర్యలకు ఈ తుపాన్ అడ్డుగా మారుతోంది. ఆంఫన్ సైక్లోన్ మిగిల్చిన పరిణామాలతో ఇండియా తూర్పు తీరం ఇప్పటికే చిగురుటాకులా వణుకుతోంది. ఆంఫన్ మిగిల్చిన బీభత్సం
ఇప్పటికీ కళ్ల ముందే కదులుతోంది. వేలల్లో ప్రాణాలు, లక్షల్లో ఇళ్ళు, కోట్లలో ఆస్తి నష్టం మిగిలింది ఆంఫన్ వల్ల. ఇప్పుడిప్పుడే దాని నుంచి బయటపడుతున్నామనుకుంటే యాస్ సైక్లోన్ కారణంగా తూర్పు తీరం మరోసారి వణుకుతోంది. తుఫాన్ ప్రభావం కనిపించేది తక్కువ రోజులే అయినా ఈలోపు అది సృష్టించబోయే విలయం ఆంఫన్కి మించి అన్న సంకేతాలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. 1891 నుంచి 2017 వరకు ఇండియా తీర ప్రాంతాల్లో ఏడాదికి యావరేజ్గా 5 తుఫాన్లు నమోదవుతున్నాయి. అందులో 4 బంగాళాఖాతంలో ఏర్పడగా 1 అరేబియా సముద్రం నుంచి కనిపించేవి. బంగాళాఖాతంలో ఏర్పడే తుఫాన్లతో పోలిస్తే అరేబియాలో ఏర్పడే సైక్లోన్ ఎఫెక్ట్ తక్కువగా కనిపించేది. చాలా తుఫాన్లు తీరం వరకు రాకుండానే శాంతించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. గత 3 ఏళ్లుగా అరేబియా సముద్రం అందరిలో అదురు పుట్టిస్తోంది. బే ఆఫ్ బెంగాల్కి పోటీగా అరేబియా తీరంలో అల్పపీడనాలు ఏర్పడుతున్నాయని వాతావరణ శాఖ అంటోంది. దీంతో ఇకపై ఏం జరగబోతోంది, వాతావరణంలో ఎలాంటి మార్పులు చూడాల్సి వస్తుందన్న భయాలు ప్రతి ఒక్కరిని వెంటాడుతున్నాయి. సాధారణంగా అల్పపీడనం ఏర్పడాలంటే సముద్రంలో ఉష్ణోగ్రతలు 28 డిగ్రీలుండాలి. అప్పుడు ఓ మోస్తారుగా ప్రభావం ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. మామూలుగా బంగాళాఖాతంతో పోల్చినప్పుడు అరేబియా సముద్రంలో టెంపరేచర్ చాలా తక్కువ ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితుల్లోనూ మార్పు కనిపిస్తోంది. అరేబియాలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో ప్రమాదకర తుఫాన్లు వస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే భవిష్యత్ మరింత భయంకరంగా మారుతుంది. ఎప్పుడూ చూడని ప్రళయాన్ని చూడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రకృతికి కోపం వస్తే ఎలా ఉంటుందో కరోనా రూపంలో బయటపడింది. ఇప్పుడు తుఫాన్ల విషయంలోనూ అదే కారణంగా కనిపిస్తోంది. ఆంఫన్, తౌటే, ఇప్పుడు యాస్ సైక్లోన్లు ఇవి జస్ట్ శాంపిల్ మాత్రమే అని, ముంచుకు రాబోయేది అసలు ముప్పు అన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే అరేబియా సముద్రమే ఇప్పుడు భయపెడుతుందంటే నిపుణుల హెచ్చరికలు నిజమవుతాయా? అలాంటి పరిస్థితి వస్తే ఏం జరగబోతోంది ఏంటి అన్న టెన్షన్ ఇప్పుడు ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. తుఫాన్లు రేపుతున్న అలజడి అంతా ఇంత కాదు, మనం చేసిన తప్పులకు శిక్ష అన్నట్లు ప్రకృతి రియాక్ట్ అవుతోంది. అసలు సైక్లోన్లు ఈ స్థాయిలో ప్రమాదకరంగా మారడానికి కారణాలేంటి? ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చూడబోతున్నాం? గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో మారుతోన్న వాతావరణ పరిస్థితులు. తీవ్ర తుఫాన్లకు కూడా గ్లోబల్ వార్మింగే కారణమా? ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తు ఎంత భయంకరంగా ఉండబోతోంది? గత ఏడాది మార్చి నుంచి మే మధ్య కాలంలో ఆంఫన్, నిసర్గ రూపంలో 2 భారీ తుఫాన్లు ఇండియాను అతలాకుతలం చేశాయి. జనాల బతుకుల మీద కొట్టాయి. ఆ 2 తుఫాన్లు భారీగా ఆర్థిక నష్టాన్ని మిగిల్చాయి. దీంతో 2021 ఎలా ఉండబోతోందన్న టెన్షన్ అప్పటి నుంచే మొదలైంది. ఆ భయాలు నిజమయ్యేలా ఇప్పుడు 2 తుఫాన్లు ముంచుకొచ్చాయి. తౌటే సైక్లోన్ మిగిల్చిన బీభత్సం నుంచి ఇంకా బయటకు రాకముందే యాస్ రూపంలో విలయం విజృంభిస్తోంది. గత 2 దశాబ్దాల్లో నమోదైన తుఫాన్ల లెక్క తీస్తే 2005, 2011, 2012లో మాత్రమే ప్రీ మాన్సూన్ పీరియడ్లో తుఫాన్లు నమోదు కాలేదు. అదే సమయంలో ఇప్పుడున్నంత భయంకరంగా ఎప్పుడూ పరిస్థితి కనిపించలేదు. నిజానికి సముద్ర ఉపరితలం ఉష్ణోగ్రతల మీద తుఫాన్ ప్రభావం ఆధారపడి ఉంటుంది. మామూలుగా 28 డిగ్రీల టెంపరేచర్ ఉంటే అల్పపీడనం ఏర్పడుతుంది. ఆ తర్వాత పెరిగిన ఉష్ణోగ్రతల ఆధారంగా తుఫాన్ ప్రభావం తీర ప్రాంతాల మీద కనిపిస్తూ ఉంటుంది. అయితే
గత ఏడాది ఇదే సమయంలో ఆంఫన్ తుపాను ఏర్పడిన సమయంలో బంగాళాఖాతం ఉపరితల ఉష్ణోగ్రత 34 డిగ్రీలుగా ఉంది. ఇప్పుడు మరో డిగ్రీ పెరిగింది. దీంతో యాస్ సైక్లోన్ ఎలాంటి బీభత్సం సృష్టించబోతోందన్న భయాలు ఇప్పుడు ప్రతి ఒక్కరిలో కనిపిస్తున్నాయి. గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలు ఎక్కువ కావడం కారణంగా గ్లోబల్ వార్మింగ్ పెరుగుతోంది. ఈ ప్రభావం సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల మీద పడి ప్రస్తుత పరిస్థితులకు దారితీస్తోందని నిపుణులు అంటున్నారు. గత ఏడాది మేలో కనిపించిన ఆంఫన్, జూన్లో కనిపించిన నిసర్గ పదుల్లో ప్రాణాలు తీసుకోగా 3,000 కోట్ల నష్టం మిగిల్చింది. గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారం కారణంగా వాతావరణ ఉష్ణోగ్రతల్లో భారీగా మార్పులు కనిపిస్తున్నాయి. ఆ ప్రభావం భూమి ధృవాల దగ్గర ఉన్న మంచుపై పడుతోంది. అది కాస్త కరిగి ఆ నీరంతా వచ్చి సముద్రంలో చేరుతోంది. దీంతో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఆంఫన్, యాస్ అంటూ సైక్లోన్ల రూపంలో, ఉగ్ర రూపంలో విరుచుకుపడుతున్నాయి. వేల ప్రాణాలు తీసుకోవడంతో పాటు ఆర్థికంగా లక్షల కోట్ల నష్టాన్ని మిగులుస్తోంది. భారీ గ్లేసియర్లు కరిగి సముద్రాల్లోకి నీరు చేరడంతో నీటి మట్టాలు పెరిగి ఉపరితల ఉష్ణోగ్రతల్లో మార్పులు కనిపిస్తున్నాయి. 1993 నుంచి 2014 వరకు సముద్ర మట్టాల్లో మార్పులు లెక్కేస్తే యావరేజ్గా 2.6 ఇంచులు పెరిగింది. ప్రతి సంవత్సరం అది పెరుగుతూనే ఉంది. దీంతో భవిష్యత్తులో సముద్ర మట్టాలకు సంబంధించి మార్పులు చూడడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఉష్ణోగ్రతల్లో ఏర్పడిన మార్పులను కూడా సముద్రాలు ఈజీగా గ్రహిస్తాయి. ఈ ప్రభావంతోనే తుఫాన్లలో మార్పులు కనిపిస్తున్నాయన్నది నిపుణుల అభిప్రాయం. అందుకే సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని ఒకప్పుడు వినిపించేది. అలాంటి ప్రతి అల్పపీడనం ఇప్పుడు వాయుగుండంగా, ఆ తర్వాత తుఫానుగా మారుతూ తీరంలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. ప్రకృతి నుంచి కనిపించే ఎలాంటి పరిణామమైనా, ప్రమాదమైనా ప్రత్యక్షంగానో పరోక్షంగానో దానికి మనిషే కారణమవుతున్నాడు. అందుకే అంతా ఇంతా కాదు, ప్రతి ఒక్కరూ ప్రకృతి ముందు రవ్వంతే. అడవులు తగలబడిపోవడాలు, మిడతలు అంటూ దాడులు చేయడాలు, ఇప్పుడు తుఫాన్లు విరుచుకుపడడాలు, ఇలా ప్రతి ఒక్క దానికి గ్లోబల్ వార్మింగ్ కారణంగా మారుతోంది. 28 డిగ్రీలు ఉండాల్సిన సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత 34 డిగ్రీలకు పెరుగుతుందంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. టెంపరేచర్ తగ్గేంత వరకు ఇలాంటి తుఫాన్లు ప్రళయాలుగా దూసుకురావడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బంగాళాఖాతం, అరేబియాలో వేడెక్కుతోన్న సముద్ర జలాలు హిందూ మహాసముద్రంలోనూ కలుస్తున్నాయి. ఈ ప్రభావం మన దగ్గర మాన్సూన్పై స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇప్పుడున్న పరిస్థితులే కొనసాగితే రాబోయే రోజుల్లో మరిన్ని తుఫాన్లు చూడడం ఖాయమన్నది నిపుణుల అభిప్రాయం. అదే జరిగితే జరగబోయే నష్టం లెక్కేయడానికి కూడా ప్రమాదకరంగా మారేలా పరిణామాలు ఉంటాయన్నది నిజం. ఇక ప్రస్తుతం టెన్షన్ పెట్టిస్తున్న యాస్ తుఫానుతో ఒడిశాలో విధ్వంసం తప్పేలా లేదు. మయూర్భంజ్, భద్రక్, బాలాసోర్ జిల్లాలకు ప్రమాదం పొంచి ఉంది. ఈ పరిస్థితుల్లో తుపానును ఎదుర్కొనేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని కేంద్రం సూచించింది. తుపాన్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. యాస్ అంటే సువాసన వెదజల్లే మొక్క అని అర్థం. యాస్ తుపాను కూడా మల్లె పువ్వులా గుండ్రంగా ఉంటూ తెల్లగా ఉండడంతో ఈ పేరు పెట్టారు. అయితే పేరు ఎలా ఉన్నా పరిణామాలు మాత్రం భయంకరంగా కనిపిస్తున్నాయి. ఇదివరకు వచ్చిన ఆంఫన్ తుపానులాగే యాస్ కూడా తీవ్రమైన ప్రభావం చూపబోతోంది. అసలే కరోనాతో పోరులో అలసిపోయి కనిపిస్తున్న బతుకులు ఇప్పుడు ఈ తుపాన్ ప్రభావాన్ని ఎలా తట్టుకుంటాయి?
ఏం జరగబోతుందన్నది చర్చకు దారితీస్తోంది. ప్రకృతి చూపించే ప్రతి రియాక్షన్కు మనిషి యాక్షనే కారణం. గ్లోబల్ వార్మింగ్ అదుపులోకి రానంత వరకు ఇలాంటి తుఫాన్లు పుట్టుకొస్తూనే ఉంటాయని, మరిన్ని ప్రమాదాలకు సిద్ధంగా ఉండాల్సిందేనని మరికొందరు హెచ్చరిస్తున్నారు. వారం రోజుల గ్యాప్లో వరుసగా రెండో తుపాను, వరుస సైక్లోన్లు నేర్పిస్తున్న పాఠాలు ఏంటి? ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఇలాగే కొనసాగుతూ పోతే భవిష్యత్ ఎంత భయంకరంగా మారే ప్రమాదం ఉంది? ప్రకృతికి తగినట్లు మనిషి మారకపోతే మనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందా? నిపుణులు ఎలాంటి హెచ్చరికలు చేస్తున్నారు? ఆంఫన్ విలయం ఇంకా కళ్ల ముందే తిరుగుతోంది. ఇప్పుడు యాస్ బీభత్సం ఎలా ఉండబోతోంది? ప్రకృతిని రక్షిస్తేనే మనిషికి మనుగడ ఉంటుందా? లేదంటే భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చూస్తాం? గత ఏడాది సరిగ్గా ఇదే సమయానికి పశ్చిమ బెంగాల్కు ఆంఫన్ విషాదం మిగిల్చింది. వరద నీళ్లలో కలిసి ఆ కన్నీళ్లు కనిపించలేదు, కానీ వారి అవస్థలు అన్నీ ఇన్ని కావు. పశ్చిమ బెంగాల్ మాత్రమే కాదు, తూర్పు తీర ప్రాంతంలోని ప్రతి రాష్ట్రంపై ఆంఫన్ ప్రభావం కనిపించింది. ఓవైపు కరోనా వేధిస్తుంటే, గత ఏడాది వరుసగా దాడి చేసిన 2 తుఫాన్లు మిగిల్చిన నష్టం అంతా ఇంతా కాదు. ఇక ఈ ఏడాది అలాంటి పరిస్థితి ఉండదులే అనుకుంటే తౌటే రూపంలోనే పెద్ద షాక్ తగిలింది. 10 రోజుల కిందే దాడి చేసిన తుఫాన్ గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ రాష్ట్రాలపై ప్రభావం చూపించింది. దాదాపు 15,000 కోట్ల నష్టాన్ని మిగిల్చింది. వందల ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. తౌటే తుఫాన్ ప్రభావం గుజరాత్, డయ్యూ ప్రాంతాలపై ఎక్కువగా కనిపించింది. సైక్లోన్ ప్రభావం వ్యవసాయ రంగం మీద ఎక్కువగా కనిపించింది. గుజరాత్, డయ్యూ ప్రాంతాల్లో తుఫాను నష్టం 50% ఉంటే, మిగతా ప్రాంతాల్లో మరో 50%గా ఉంది. వ్యవసాయంతో పాటు రవాణా, నిత్యావసరాల మీద ఈ తుఫాన్ ప్రభావం ఎక్కువగా పడింది. ఇలా బీభత్సంగా దూసుకువస్తున్న తుఫాన్లు బతుకు వెనక్కి లాగేస్తున్నాయి. ఆర్థికంగానే కాదు, సైక్లోన్ మిగిల్చిన పరిణామాలు మానసికంగానూ ప్రభావం చూపిస్తున్నాయి. ఇప్పుడు యాస్ ప్రభావం ఎలా ఉండబోతుందన్నది చర్చకు దారితీస్తోంది. ఏమైనా వరుస తుఫాన్ల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రకృతి విపత్తులు, మహమ్మారులు ఒకేసారి దాడి చేస్తూ మనిషి మనుగడనే ప్రశ్నిస్తున్నాయి. ఒకవైపు కరోనా మహమ్మారితో అల్లాడుతుంటే, వరుస పెట్టి వచ్చిన తుఫానులు, భారీ వర్షాలు సమస్యను మరింత కఠినంగా మారుస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ను అతలాకుతలం చేసిన ఆంఫన్ తుపాను అక్కడి ప్రభుత్వ సామర్థ్యానికి పరీక్ష పెట్టింది. వాతావరణ మార్పుల వల్ల తలెత్తే ముప్పుతో పాటు కోవిడ్ తీవ్రతను తట్టుకోవడం కత్తిమీద సామె అయింది. వాతావరణ మార్పులు అన్ని రకాల ముప్పు తీవ్రతను పలురెట్లు పెంచుతున్నట్లు వాతావరణ నిపుణుల అంచనా. ఈ మార్పుల వల్ల సంభవించే తుపానులు, భారీ వర్షాల కారణంగా ఆహారం, మంచినీరు, విద్యుత్ సరఫరా దెబ్బతిని ఆసుపత్రి సేవలకు విఘాతం వాటిల్లుతోంది. ఇవన్నీ మహమ్మారుల ముప్పును మరింతగా పెంచుతున్నాయి. వాతావరణ మార్పుల కారణంగా సంభవించే ప్రకృతి విపత్తులు, ప్రజా ఆరోగ్య వ్యవస్థలపై వాటి ప్రభావం, వాటి కారణంగా విజృంభించే అంటు వ్యాధులు, మహమ్మారుల తీవ్రతను తరతమ భేదాలతో ప్రపంచ దేశాలెన్నో చవిచూశాయి. దక్షిణాఫ్రికాలో వరదల సమయంలో భౌతిక దూరం పాటించడం అసాధ్యంగా మారింది. ఇక గత ఏడాది ఆంఫన్ తుఫాన్ తర్వాత పశ్చిమ బెంగాల్లో కోవిడ్ మరణాల రేటు జాతీయ సగటుకు రెట్టింపైంది. ఇది కేవలం 2 పరిణామాలు ఒకేసారి సంభవించడం వల్లే కాదని, ఒకదాని ప్రభావం మరోదాన్ని మరింత తీవ్రతరం చేయడమేనన్నది విశ్లేషణ.
మొదటి వేవ్లోనే పరిస్థితి అలా ఉందంటే ఇప్పుడు సెకండ్ వేవ్ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయన్నది మరో కొత్త చర్చకు దారితీస్తోంది. మనిషి తన ధర్మాన్ని పాటిస్తూ ప్రకృతిని రక్షిస్తే ఆ ప్రకృతే మనిషిని కాపాడుతుంది. కానీ తన స్వార్థ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ అడవులను ఇష్టారాజ్యంగా నరికెయ్యడం, నదులు కాలువల ప్రవాహాలను అడ్డుకోవడం, నాలాల ఆక్రమణలు, అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు, మడ అడవుల విధ్వంసం ఇలాంటి చర్యల వల్ల ప్రకృతి విలయతాండవం చేస్తోంది. దీనివల్ల మహమ్మారుల విజృంభణ పెరుగుతోంది. కరోనా, తుపాన్, మరేదో ఇలా ఒకదానికి ఒకటి ప్రత్యక్ష సంబంధం లేకపోయినా ప్రతిదీ ప్రకృతి ఇంటర్లింక్ అయి ఉంటుంది. దాన్ని కాపాడుకోకపోతే ప్రభావం ఇలా తుపాన్ లాంటి విలయం రూపంలో బయటకు వస్తుందన్నది మరికొందరి వాదన. మనిషి ప్రతి యాక్షన్కు ప్రకృతి నుంచి రియాక్షన్ ఉంటుంది. ఆస్ట్రేలియా బుష్ ఫైర్ తర్వాత పరిణామాలతో వాతావరణంలో కాలుష్యం పెరిగి గ్లేసియర్లు కరిగిపోవడం, ఆ ప్రభావం సముద్రాల మీద పడడం, ఇలా ఎక్కడో జరిగే ఓ సంఘటన మరెక్కడో జరిగే మరొక సంఘటనను మార్చుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక తుపాన్ల విషయంలోనూ అదే ప్రూవ్ అయింది. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు నార్మల్గా ఉండి ఉంటే అల్పపీడనంతో ఆగిపోయేది. తుపాన్గా మారినా అంత ప్రభావం కనిపించేది కాదు. అలాంటిది ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. ప్రతి తుపాన్ తీవ్రంగా మారుతోంది, భయం పుట్టిస్తోంది. కరోనా వేళ కొత్త టెన్షన్ పుట్టిస్తోంది. ప్రకృతిని రక్షించి దానికి అనుగుణంగా నడుచుకుంటేనే మానవాళికి మనుగడ అన్నది మరికొందరి వాదన. ఇప్పుడు అతి తీవ్ర తుపాన్ల కారణంగా సముద్రాలు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. తీర ప్రాంతాలకు అలలు బలంగా దూసుకొస్తున్నాయి. దీంతో తీర ప్రాంతం భారీగా కోతకు గురవుతోంది. ఇలా ప్రతి సంఘటన తీవ్ర పరిణామాలకు దారితీస్తోంది. ఇక ఆంఫన్ తుపానులా ఎక్కువ రోజులు కనిపించకుండా యాస్ తుపాన్ ప్రభావం అంతకు మించి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో అటు కేంద్రం కూడా అలర్ట్ అయింది. ఏమైనా ఇలాంటి పెను తుపాన్లు రాకుండా ఉండాలంటే అది మనిషి చేతుల్లోనే ఉంది. కాలుష్యాన్ని తగ్గిస్తే చాలు. అది జరిగే పనేనా అంటే సరిసర్లే అని కొట్టిపారేసేవారు కూడా ఉన్నారు. ఇది ఇవాల్టి వైడ్ యాంగిల్. మరో ఇష్యూతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ, జనం కోసం నిజం కోసం.